హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే పచ్చి మామిడికాయలతో మామిడికాయ పచ్చడండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో చక్కగా మనం వేసుకొని ఈ పచ్చడిని వేసుకొని తిన్నాము అంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదా! చాలా చాలా బావుంటుందండి. సింపుల్‌గా కూడా మనం తయారు చేయొచ్చండి. దీనికి కావాల్సింది మనం మామిడికాయలను తీసుకుందామండి. నేను ఒక్క మామిడికాయ తీసుకున్నాను. మీరు కావాలంటే 2 3 తీసుకోవచ్చండి. వీటిని శుభ్రంగా మనం కడిగిన తర్వాత పైన చెక్కు తీసేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా మీడియం సైజులో ఉన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. చూసారా? కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. చూసారా? ఈ కాయకు అప్పుడే టెంక కూడా వచ్చిందని నేను మీకు చూపిస్తున్నాను. దీంట్లోకి ఎండుమిరపకాయలను మనం వాడుకుందామండి. వీటిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. పచ్చివిగానే మనం మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ జార్‌లో వేసిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా వేసుకొని పేస్ట్ చేసుకుందామండి మెత్తగా. చూసారా? నేను మిక్సీ పట్టాక నేను మీకు చూపిస్తాను. రెడీ అయిందండి. ఈ ముక్కలు కూడా వేసుకుందామండి. ఈ ముక్కలు కూడా వేసేసుకొని దీంట్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని వేసి పట్టుకుందామండి. మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకుందాము. చూపిస్తాను. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా ఉందనుకోండి మనం పంట కింద చక్కగా బాగా పుల్లగా తగులుతూ ఉంటుంది కదా! స్టవ్ పైన బాండీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని వేసుకుందామండి. చూసారా? వేసుకున్నాక ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఈ పచ్చడి బయట వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. సింపుల్‌గా కూడా మనం తయారు చేయొచ్చనమాట. మనకి ఎండాకాలం వచ్చేసింది కదా అండి! దీంట్లోకి ఆవాలు కూడా వేసుకుందామండి. వెల్లుల్లిపాయను కూడా దంచి వేసుకుందామండి. చూపించిన విధంగా వచ్చేసింది కదా! మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా మ్యాంగోలు. దీంట్లోకి మనము మెంతులు కూడా వేసుకుందామండి. వేసుకున్న తర్వాత పసుపును కూడా వేసుకుందామండి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. వేసుకున్న తర్వాత దీంట్లో కరివేపాకును కూడా వేసుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చిని కూడా వేసుకుందామండి. చాలా సింపుల్‌గా మనం తయారు చేయొచ్చండి. దీంట్లోకి జీలకర్ర కూడా వేసుకుందామండి. వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. దీంట్లోకి మనం ఇంగువ కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ ఇంకా బావుంటుంది. తయారైపోయిన ఈ తాలింపుని మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మామిడికాయ పచ్చడిలోకి వేసేసుకుందామండి. చూసారా? రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పచ్చడి లేదా మ్యాంగో పికిల్ రెడీ అయిపోయిందండి. చాలా చాలా బావుంటుందండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఈ విధంగా మనం తయారు చేసుకున్నాము. బయట ఉంచినా సరే పాడవదండి. వారం రోజుల పాటు చక్కగా బయట నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. మనం అప్పటికప్పుడే చేసుకునేది కదా! వారం రోజుల పాటు చక్కగా బావుంటుందండి. దీన్ని మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నాము అంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఈ పచ్చడి ఇష్టం లేని వారు ఎవ్వరు ఉండరు కదా అండి! ఇప్పుడు మనకి ఎక్కువగా దొరుకుతాయి. చాలా చాలా బావుంటుందండి. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.